దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన ఆవరణలో దివ్యాంగుల ఉద్యమ సారథి హెలెన్ కెల్లర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. సంక్షేమంలోనూ దివ్యాంగులకు 5% నిధులు కేటాయిస్తామని తెలిపారు. దివ్యాంగుల పట్ల ఎవరూ చులకనగా ఉండొద్దన్నారు మంత్రి సీతక్క. మీ అందరి జీవితాలలో ఒక వెలుగు నింపాలన్నటువంటి కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తే గతంలో డిజేబుల్ డిపార్ట్మెంట్ కు కేవలం 1 crore రూపీసే వచ్చేది ఇయర్. కానీ ఈసారి 75 కోట్ల రూపాయలు మన డిజేబుల్ అండ్ మన డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 75 కోట్లతోటి మన అందరి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం మనకు కావాల్సినటువంటి మరి చేయి లేకుంటే చేయి కావచ్చు, కాలు లేకుంటే కాలు కావచ్చు, ఇయర్ కావచ్చు, అదే విధంగా స్వయం ఉపాధి పొందడం కోసం మరి ఏదైనా చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడం లేదా బైక్స్ తీసుకోవడము. ఇందాక అక్కడ మేము చూసినాం కొన్ని పరికరాలు. మరి అదే సైకిల్ లాగా ఉంటుంది, ట్రై సైకిల్ వెనుక ఒక షాప్ పెట్టుకోవచ్చు. ఏదైనా బిజినెస్ స్మాల్ వెండర్ లాగా చిన్న వ్యాపారం అట్లాంటివి కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి అట్లాంటి పరికరాలను అందించి మిమ్మల్ని ఆర్థికంగా ముందంజలో ఉంటూ సామాజికంగా ఈ సమాజంలో మనం ఎక్కడా కూడా తీసిపోమనే విధంగా ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ రోజు మన శాఖ పనిచేస్తుందని తెలియజేస్తాం. నీటి వనరుల వినియోగం కోసం శాస్త్రీయ ప్రణాళికలను రూపొందించి వనరుల వివరాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా. జలశక్తి అభియాన్పై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులు, కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, కాంపా, ఫైనాన్స్ కమిషన్ పథకాల కింద లభించే నిధులను నీటి సంరక్షణ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తులు ఎన్నో చెప్పాలని సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరేశం, కంభం అనిల్ కుమార్ రెడ్డి. 2014 కంటే ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంతనో చెప్పాలన్నారు. ఆయన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో స్కామ్లు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే వచ్చినటువంటి రాష్ట్రంలో తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళ హయాంలో అనేక స్కాముల్ని జరగటం జరిగింది. మీకు నిజంగా దీని మీద వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బ్రీఫ్ చేస్తేనే, కేసీఆర్ గారు మాట్లాడమని చెప్తేనే, కేసీఆర్ గారు డైరెక్షన్ ఇస్తేనే జగదీష్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడిండు. ఈరోజు కేసీఆర్ నేను ఈడ బెల్లు కొట్టలేదు, ఆయనే వచ్చి లొల్లి చేసిండు, అదంతా తూచు, అసలు విచారణే వద్దు, విచారణ ఆపాలని చెప్పేసి కేసీఆర్ గారు కోర్టు మెట్లెక్కుతాడు. నువ్వు కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు కదా, ఎందుకు ఈరోజు కోర్టు మెట్లెక్కుతున్నావు? నువ్వు జ్యుడిషియల్ ముందు హాజరైతే ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయనేటువంటి భయంతో నువ్వు ఇవాళ కోర్టుకు పోతున్నామని చెప్పేసి మేము భావిస్తాం. జగదీశ్వర్ రెడ్డి గారు వారి తీరెట్లా ఉందంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టున్నది. అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహించి ఈరోజు మరి పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలంటారు. పార్టీ ఫిరాయింపులను నాడు ప్రోత్సహించి అంటే ప్రతిపక్షాన్ని మొత్తం చంపేసే కార్యక్రమం నాడు కేసీఆర్ చేసాడు. కాబట్టి మీకు ఏ నైతిక లేదో అడగడి హక్కు
కేసీఆర్కి లేదు, జగదీశ్వర్ రెడ్డికి లేదని చెప్తా ఉన్నాం. మరి ఈనాటి పరిస్థితి ఏంది? ఈరోజు మాకు 64 సీట్లతో గెలిచినాం, ప్రభుత్వానికి ఒక ప్రజాపాలన తీసుకొచ్చినాం. మరి వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లా మీరు ఎన్ని గెలిచినారు? ఒక్క సీటు గెలవరు, 10-12 సీట్లలో డిపాజిటే పోతుంది. అంటే ప్రజలు మిమ్మల్ని మొత్తం చీకొట్టిండ్రు, మిమ్మల్ని ఆదరించే పరిస్థితులలో లేరు. మీరు పవర్ మినిస్టర్గా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక్క విద్యుత్ శక్తి రంగంలోనే 80,000 కోట్ల అప్పులు చేసిన ఘనత ఎవరిదా అంటే మీది. ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర ఆయనకు చెంచాగిరి చేసి నాడు ఫిరాయింపులు అవుతున్నప్పుడు అవేమో కరెక్ట్ అనిపించినాయి. జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్ళీ గెలిచేది లేదు, టీఆర్ఎస్ను ప్రజలు బొందబెట్టిరు. నువ్వు నల్గొండలో. హైదరాబాద్లో సాయంత్రం కురిసిన వర్షానికి ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం తగ్గినా గచ్చిబౌలి, బయోడైవర్సిటీ నుంచి హైటెక్ సిటీ మీదుగా జేఎన్టీయూ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కంటిన్యూ అవుతోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం గతంలో చూసాం. మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో సాయంత్రం కురిసిన వర్షానికి, ఎందుకంటే హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. సో కొద్దిసేపు కురిసిన వర్షానికి పూర్తిగా ఆ ఎఫెక్ట్ ఇంకా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఐక్యా వద్ద ఉన్నాము. ఐక్యా వద్ద ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. దాదాపు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు వర్షం కురిసింది. 5 గంటల తర్వాత వాహనదారులందరూ కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. కానీ సాయంత్రం నుండి కూడా ఐక్యా సిగ్నల్ వద్ద కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్ హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించి అంటే మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్, బంపర్ టు బంపర్ వెహికల్స్ మూవ్ అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం వేళలో సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి అది పీక్ టైమ్గా ట్రాఫిక్ పోలీసులు భావిస్తుంటారు. సో సాయంత్రం వేళ అన్నీ అంటే ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇతరేతర పనులు ముగించుకొని తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యే వారు అందరూ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అనేది చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రస్తుతం మనం ఐక్యా సెంటర్ ఏదైతే రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి రోడ్ చూస్తున్నాం. మనం ఇటు గచ్చిబౌలి, బయోడైవర్సిటీ నుండి ఇటు ఐక్యా మీదుగా టువర్డ్స్ హైటెక్ సిటీ, జేఎన్టీయూ వెళ్ళే రూట్ మొత్తం కూడా ఇటు ఐక్యా నుండి దాదాపుగా హైటెక్ సిటీ, దాంతోపాటు జేఎన్టీయూ వరకు కూడా ఇదే ట్రాఫిక్ కంజెషన్, ఇదే ట్రాఫిక్ సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉందనే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అయితే వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ రేజ్ అవుతుంటుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క లాగౌట్ టైమింగ్స్ ఉంటాయి. సాయంత్రం వేళలో ఎక్కువగా కూడా లాగౌట్ అవుతుంటారు కాబట్టి దాదాపు 6 గంటల తర్వాత నుండి 10 గంటలు 11 గంటలు రాత్రి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అయితే సాయంత్రం నుండి ఈ ట్రాఫిక్ కంజెషన్ సంబంధించి మాత్రం ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి రాత్రి 10:30-11 గంటల వరకు పూర్తి స్థాయిలో అంటే ఐక్యా నుండి జేఎన్టీయూ వరకు పూర్తిగా ఈ ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, లేకపోతే ఈ బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. అది మొత్తం కూడా క్లియర్ అవ్వాలి అంటే 10:30 to 11 అవుతుంది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ఇదే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అన్ని మెయిన్ జంక్షన్లు అనుకోవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువగా నిలుస్తుందో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ పోలీసులు ఐడెంటిఫై చేశారు. అలాంటి పోలీసుల నోటీసులో ఉన్నాయి కాబట్టి ముందుగా అలాంటి ప్లేసెస్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చేరుకొని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము అంటే డైవర్ట్ చేసే ప్రక్రియ కూడా చేస్తున్న పరిస్థితి. ట్రాఫిక్ నిలిచిపోకుండా, ఎందుకంటే వాహనాల మూవ్మెంట్ స్లోగా ఉన్నా కొంతవరకు ఇబ్బంది ఉండదు, కానీ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో నిలిచిపోతే మాత్రం దాని ప్రభావము ఎంటైర్ రోడ్ మొత్తం కూడా, దాంతోపాటు ఇంటర్లింక్ ఉన్న వాటికి సంబంధించిన ఇంటర్లింక్ రోడ్స్ పైన కూడా పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ నిలవకుండా వాటిని డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ని ఎక్కడికక్కడ స్లోగా అయినా ముందుకు కదిలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఐక్యా సెంటర్ వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. వాహనాలన్నీ కూడా మూవ్మెంట్ అవుతున్నప్పటికి కూడా కొంతవరకు వాహనాల మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. కొంత దూరము ప్రయాణం చేసి ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు అంటే సాధారణంగా వర్షం పడని టైంలో 1 గంటన్నర 2 గంటల్లో డెస్టినేషన్ రీచ్ అయితే వర్షం పడింది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి అందులోనూ ఇదంతా కూడా వర్కింగ్ డేస్, మండే నుండి ఫ్రైడే వరకు సాధారణంగానే ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ విధంగా వర్షం పడి ఆగితే కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్య తలెత్తుతుంది. సో ఈరోజు మాత్రము దాదాపు 1 hour 1.5 hour ట్రావెల్ చేసేది రోజు ఉంటే ఈ
ఈరోజు మాత్రం దాదాపు ఒక 2.5-3 గంటలు అంతకు మించి సమయం కూడా పట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ట్రాఫిక్ పోలీసులు మాత్రము వాహన రాకపోకలకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ వాహనాలు నిలవకుండా స్లోగా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉంది. వాహనాలు నిలిచిపోతే మాత్రం ఇబ్బంది అని పోలీసులు భావిస్తున్న క్రమంలో వాహనాలు ఎక్కడా నిలవకుండా ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాలని చెప్పడంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ప్రతి మెయిన్ సిగ్నల్ అనుకోవచ్చు, మెయిన్ రోడ్ అనుకోవచ్చు, ముఖ్యంగా ఈ ఐక్యా నుండి హైటెక్ సిటీ నుండి JNTU ఈ రోడ్డు మొత్తం కూడా ఎక్కడికక్కడ సిఐలుతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, అంటే వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉన్నప్పటికీ కూడా వెహికల్స్ ఎక్కడ కూడా నిలిచిపోకుండా మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ సంబంధించి వర్షాకాలంలో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఒకటే పబ్లిక్ అపీల్ చేస్తున్నారు. వాహనాలు అంటే ముఖ్యంగా 4 వీలర్స్ అందరూ కూడా 4 వీలర్స్ వేసుకొని రావడం, ముఖ్యంగా IT సెక్టార్ సంబంధించిన ఎంప్లాయీస్ ఒక్క 4 వీలర్లో ఒకరు మాత్రమే ఉంటారు. కానీ ఆ సరౌండింగ్ సంబంధించి వాళ్ళ కొలీగ్స్ ఎవరన్నా ఉంటే అందరూ కార్లు తీసుకురాకుండా ఒక కార్లో ఒక 4-5 వస్తే ట్రాఫిక్ సంబంధించి అంటే రోడ్లపైన వాహనాల రద్దీ తగ్గుతుంది. దాంతోపాటు ఈ ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు కూడా కొంతవరకు సాల్వ్ అవుతాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పడంతో పాటు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు సంబంధించి పూర్తిగా డైవర్షన్స్ ఏర్పాటు చేయడంతో పాటు వాహన రాకపోకలకి ఎలాంటి అంతరాయం కలగకుండా మాత్రం గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చిన పరిస్థితి. సో ఐక్యా సిగ్నల్ వద్ద మాత్రము ఐక్యా సెంటర్లో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికీ కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. జూలై 7వ తేదీ నుంచి జరిగే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు సిటీలోని దేవాలయాల వారీగా సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. జూలై 21, 22వ తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జూలై 5లోపే నగరంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 21వ తేదీన బోనాలు ఉండగా 22వ తేదీ ఉదయం 9 గంటలకు రంగం అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢమాస బోనాల జాతరపై ప్రత్యేక దృష్టి సారించింది. బోనాల పండుగ ఏర్పాట్లపై ఆలయాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రులు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలపై ఉన్నతాధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 1830 నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 7వ తారీఖు నుంచి అన్ని వీధుల నుంచి ప్రతిరోజు బోనాలు వస్తాయి కాబట్టి ఏర్పాట్లన్నీ రాష్ట్ర శాఖ రివ్యూ జరిగినప్పుడు 5వ తేదీ లోపల పూర్తి కావాలని ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా అటువంటి పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులకు కానీ మాకు కానీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాటిని మరి వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా నేను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను. ఎవరి పనులైనా జాప్యం జరిగితే వాళ్ళ మీద బాధ్యతగా చర్య తీసుకుంటామనేటువంటి విధంగా తప్పకుండా ఒక కఠినమైన ఆలోచన ఉంటే అందరూ వాళ్ళ కాల పరిమితిలో పనిచేస్తారు. సమయం ఉంది. ఇంకా బోనాల పండుగ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్. ఆలయాల పరిసరాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, ఎమర్జెన్సీ గేట్లు, ప్రత్యేక క్రైమ్ టీమ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు, అంబారీ ఊరేగింపులో రోప్ పార్టీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు డీసీపీ. కొన్ని విషయాలు ఈ R&B వాళ్ళు బ్యారికేడింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలని, దెన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం అని పెట్టే వైరింగ్ అన్ని స్టాండర్డ్ క్వాలిటీ వాడాలని, అండ్ ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో ఫైర్ ఇంజిన్ లొకేషన్ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లాంటివి అవుతాయని ఈ అన్ని విషయాల మీద చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిగింది సార్. అండ్ ఈ ఎట్లాంటి బ్యారికేడింగ్ ఎట్లా ఇన్స్టిట్యూట్ చేయాలా, ఏ లైన్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్, ఎవరికి వచ్చే డెవోటీస్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండకూడదని, తొందరగా దర్శనం అయ్యి హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళాలని, దానికోసమని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వింగ్స్తో కోఆర్డినేట్ చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా క్రైమ్ టీమ్స్ ఫీల్డ్లో ఉంటాయి. ఏదైనా ఇట్లాంటి అయినా పిక్ పాకెటింగ్ అన్నా ఇట్లాంటి వేరే రకాల క్రైమ్ అన్నా అవ్వకూడదని దానికోసమని క్రైమ్ టీమ్స్ ఆల్సో త్రూ అవుట్ ఫెస్టివల్ టైంలో 24/7 షిఫ్ట్ సిస్టంలో స్టేషన్డ్ ఉంటాయి. ఓన్లీ ఒక రిక్వెస్ట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని వింగ్స్కి, టైంకి వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రిగార్డింగ్ వైరింగ్ అన్న, ఫైర్ సేఫ్టీ, ఈ రోడ్స్ కూడా ఏమైనా దాంట్లో చేయాల్సిన చిన్న పాట్ హోల్స్ అట్లాంటిది ఏమైనా ఫిక్సింగ్ అన్న
ఫెస్టివల్కి లాస్ట్ డేట్ వరకు చూసుకోకుండా కొంచెం ముందే చేసేసుకుంటే అన్ని ఆడిటింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ప్లాన్స్ అన్ని చేస్తాం. ఈ ఏడాది బోనాల జాతరకు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనాల రోజు సీఎం, గవర్నర్, ప్రోటోకాల్ వెహికల్స్ తప్ప మంత్రుల వాహనాలు కూడా దేవాలయానికి దూరంగా ఆపి అమ్మవారి దర్శనానికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీరందరూ అనుమతిస్తే బోనాల అమ్మవారి ఆషాఢమాస బోనాలు అయ్యేంత వరకు విఐపీస్ కార్స్ అన్ని కూడా ఆ మెయిన్ రోడ్డు దగ్గరనే ఒక ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రోటోకాల్ కాబట్టి మా కారు కూడా అక్కడనే బయట ఆపి మేము బయట ఒక పక్కకు నడుచుకుని వచ్చే విధంగా యూ క్రియేట్ ఎవరి సపరేట్ బ్యారికేడ్ హూ విల్ అండర్ ప్రోటోకాల్. వాళ్ళు అలా నడిచినా కూడా కారు అక్కడనే ఆపి ఐ విల్ ఆల్సో స్టాప్ మై కార్ దేర్ ఓన్లీ. అట్లా ఒక ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని మనం రూల్ పెట్టలేం కాబట్టి అవి రెండు వదిలిపెట్టి ఇంకా కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి అట్లా ఒక 2-3 ఎగ్జామ్షన్ తీసుకొని మేమందరం అయితే అక్కడనే ఎవరైనా వీఐపీ భక్తుల ముందర అందరూ సమానం అనే విధంగా ఉండడానికి నిర్వాహకులకు, పోలీసుకు, ట్రాఫిక్, భక్తుల సౌకర్యం కొరకు ఈ విధంగా సహకరించాలని స్వచ్ఛంద సంఘాలు చాలా సంతోషం. అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వచ్చే భక్తులకు ఇబ్బంది కలగద్దు కాబట్టి మనమే పాసులకు సంబంధించి కూడా కొంత రిస్ట్రిక్ట్ చేసి అందరూ సామాన్య భక్తులుగా తొందరగా దర్శనం చేసుకొని గంటల తరబడి నిలిచినటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహారం చేయాలి. దానికి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పడకుండా భక్తుల యొక్క అమ్మవారి దర్శనమే అత్యంత ప్రాధాన్యత అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకొని సందర్భంగా కోరుతున్నాం. మరొకసారి అందరి భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ ఏదైనా మీకు చెప్పాలనుకుంటే, ఇంకా దీనికి ఏమైనా సవరణలు చేయాలనుకుంటే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఇక్కడ డిప్యూటీ కమిషనర్ లేదా ఈ ప్రత్యేక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, రెవెన్యూ ఆఫీసర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కానీ ఈ విధంగా ప్రాంతీయ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. ఉజ్జయిని బోనాల జాతర సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, సెక్రటరీ హనుమంతరావుతో పాటు పోలీస్, ఆర్ఎండ్బి, వాటర్ వర్క్స్, విద్యుత్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీరికి ఏర్పాట్లపై సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది నాంపల్లి కోర్టు. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జ్షీట్ లేదని నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వొచ్చునని వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మాజీ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావులకు కోర్టులో చుక్కెదురైంది. 68 పేజీలతో ఛార్జ్షీట్ కు అనుబంధంగా ఆరోపణలను బలపరిచే డాక్యుమెంట్స్ ను పొందుపరిచారు పోలీసులు. 69 మంది సాక్షుల వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో నమోదు చేశారు. 90 రోజులలోపే ఛార్జ్షీట్ దాఖలు చేశామన్నారు పోలీసులు. ఛార్జ్షీట్ ను కోర్టు తిప్పి పంపించిందని, ఇలా పంపించినంత మాత్రాన ఛార్జ్షీట్ వేయనట్లు కాదని పోలీసులు కోర్టుకు తెలిపారు. అసలు నిందితులు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావులు పరారీలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ లను 3 బాక్సులలో తీసుకొచ్చి న్యాయస్థానంలో సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్లు, సీడీ, పెన్ డ్రైవ్లు, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ తో కూడిన సీల్డ్ కవర్, లాకర్ రూమ్ లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను కోర్టు ముందు ఉంచారు పోలీసులు. ఫైనల్ గా అన్నింటినీ జతపరుస్తూ పోలీసులు 3వసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఆధారాలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 90 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను పూర్తి చేసుకున్నామని, దర్యాప్తు అధికారులు ఛార్జ్షీట్ను దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు ట్యాపింగ్ నిందితులు. అయితే కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు నిందితులు బయటకు వస్తే దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం ఉందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు పోలీసుల వాదనలతో ఏకీభవిస్తూ నిందితుల బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ట్యాపింగ్ నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో దర్యాప్తు సజావుగా సాగుతుందంటున్నారు పోలీసులు.
మరోవైపు ప్రధాన నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విదేశాల నుంచి హైదరాబాద్కు తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ప్రభుత్వ పాఠశాలల్లో క్లీనింగ్ పెద్ద సమస్యగా మారింది. బడుల్లో స్వీపర్లు, అటెండర్లు లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఆ బాధ్యత స్థానిక సంస్థలదేనంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించట్లేదు. బడుల్లో స్కావెంజర్స్ ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్లీనింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉండడంతో పాటు రోజువారీ విధులకే సమయం చాలడం లేదంటున్నారు. ఫిర్యాదు చేస్తేనే వారానికోసారి పాఠశాలను క్లీన్ చేయిస్తున్నారు సర్పంచ్లు. సర్కారు బడుల పరిశుభ్రత బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించింది గత ప్రభుత్వం. చిన్న గ్రామాలతో పాటు మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సర్కారు బడులు మాత్రం పరిశుభ్రంగా ఉండట్లేవంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ప్రధానంగా పాఠశాలలు మొత్తం స్కావెంజర్స్ లేకపోవడం వల్ల అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నెలకొంది. టాయిలెట్స్ మొత్తం కంపు వాసన కొట్టేటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలకు మరియు మున్సిపాలిటీల వర్కర్స్కు, సిబ్బందికి అప్పచెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళని పనిచేసేటువంటి దాంట్లో పర్యవేక్షణ మాత్రం పూర్తి స్థాయిలో కొరవడిందనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈరోజు గ్రామంలో గ్రామ సిబ్బంది, గ్రామ సర్పంచులు చెప్పినా కూడా పూర్తి స్థాయిలో స్కావెంజర్స్గా వచ్చి పనిచేయడంలో కానీ, వాళ్ళకు ఇచ్చేటువంటి సిబ్బంది వేతనంతో కూడుకున్నటువంటి విషయంలో కానీ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. కాబట్టి ప్రభుత్వమే నేరుగా ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని గత ప్రభుత్వం స్కావెంజర్స్ ను తొలగించింది. కేవలం వారం రోజుల పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు కలిసి పాఠశాలలను శుభ్రపరిచారు. ఆ తర్వాత బడుల క్లీనింగ్ ను పట్టించుకోలేదు. దీంతో ఈ సమస్య పాఠశాలల్లో తీవ్రతరమైంది. గ్రామాలు, మున్సిపాలిటీలలో శుభ్రం చేసేందుకే ఇబ్బంది అవుతుందని, ప్రతిరోజు పాఠశాలలు ఊడ్చలేమని పారిశుద్ధ్య కార్మికులు బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో స్వీపర్, అటెండర్లు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేసేవారంటున్నారు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు. కానీ గత ప్రభుత్వం వారిని భర్తీ చేయకపోవడంతో పాటు క్లీనింగ్ ను స్థానిక సంస్థలకు అప్పగించింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్వచ్ఛ కార్మికుడినైనా నియమించాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. మాజీ సీఎం కేసీఆర్ మనవాడు తీసుకుపోయి అక్కడ పాఠశాలల్లో టాయిలెట్ లేవని చెప్పేసి మనవాడు చూపిస్తే, ఆ మనవాడు చూపించిన దానికి అక్కడ ప్రభుత్వం చర్య తీసుకొని అక్కడ పాఠశాలల్లో టాయిలెట్ ఏర్పాటు చేసింది. అంటే స్వయంగా వాళ్ళు వచ్చి చూసేనే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది తప్ప విద్యార్థులు చెప్పిన కూడా వినకుండా దాన్ని వెనుదిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మెయిన్గా హైదరాబాద్లో అనేకంగా కొన్ని పాఠశాలల్లో బాత్రూమ్స్ లేక డోర్లకు ఇట్లా గడిలు కూడా లేకుండా విద్యార్థులు అక్కడ ఒక 2-3 విద్యార్థులు నిలబడితే ఇంకో విద్యార్థి టాయిలెట్ పోయేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం దానిపైన దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని మార్పులు, విద్యార్థులకు టాయిలెట్స్, బాత్రూమ్ మెయిన్ ఇంపార్టెంట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. అలాగే అక్కడ పరిశుద్ధ కార్మికులను కూడా పాఠశాలకు పెట్టాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. విద్యాశాఖ అధికారులు పాఠశాలల క్లీనింగ్ పై ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కార్యక్రమాన్ని జరిగినందుకు వారికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఒకటి. రెండో అంశం, పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిమండలి కూర్పుకు సంబంధించి కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సంబంధించి రాష్ట్ర బీసీసీ సంబంధించి కానీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ వీటన్నిటిపైన లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం ఉందని, దానికి సంబంధించిన కూర్పును కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది సమయం తీసుకొని తగు నిర్ణయం చేయాలని చెప్పి మేమందరం అనుకోవటం కూడా జరిగింది. అలాగే మూడో అంశం, చేరికలు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఓ పక్కన భారతీయ జనతా పార్టీ కానీ, ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలో కుతంత్రాలు చేస్తూ అనేక రకాల ప్రకటనలు చేస్తూ కూలుస్తామని ఓ పక్కన ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని
పైన కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టడం కోసం అక్కడక్కడ ఆయా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శాసనసభ్యులు చేరికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో అనాదిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుల్ని లేకపోతే వారి సేవల్ని కూడా ఎలా అయితే చేరినటువంటి శాసనసభ్యులకి తగు రీతిన సముచితమైన స్థానం గౌరవిస్తూనే గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పనిచేసి ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థులు కానీ పనిచేస్తున్న సీనియర్ నాయకులు కూడా పార్టీ సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి వారిని కూడా కాపాడుకోవాలనే దానిపైన కూడా లోతుగా చర్చించడం. ఈ 3 అంశాలపైన చర్చలు జరిగాయి. ఇవన్నీ మీ ద్వారా తెలియజెప్పాలనే ఆలోచనతో మేము ఆ 2 అంశాలకు సంబంధించి చర్చించి త్వరలో నిర్ణయం చేస్తే బాగుంటుందని చెప్పాం. దానిపైన పార్టీ అధిష్టానం ఆలోచన చేసి నిర్ణయం చేస్తాం. రేపు మళ్ళీ సమావేశాలు చర్చలు ఏమైనా ఉంటాయి? థ్యాంక్ యూ. రేపు కూడా వాతావరణంలో మార్పుల కారణంగా సిటీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2 వారాల నుంచి ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో పబ్లిక్ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 2 వారాల నుంచి అధిక సంఖ్యలో రోగులు అడ్మిట్ అవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. డైలీ ఓపీ పేషెంట్స్ దాదాపు 600 వరకు వస్తున్నారని తెలిపారు. వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ ఉన్న వాళ్లను వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు డాక్టర్లు. సీజనల్ వ్యాధులు అనేది మనకు పెరుగుతున్నాయి. గత 1 వీక్ నుంచి కూడా మనకు ఓపీ కూడా పెరుగుతుంది. 400 నుంచి 600 వరకు ఓపీ పర్ డే వస్తున్నారు. అంతకుముందు తక్కువ ఉండేది. చాలా మంది కూడా కొంచెం దగ్గు, జ్వరము, వాంతులు, మోషన్స్, తర్వాత కడుపు నొప్పితో తర్వాత కొన్ని ర్యాషెస్తో కూడా హాస్పిటల్ రావడం జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళకు మేము అడ్మిట్ చేస్తున్నాము. అడ్మిట్ చేసినాక వాళ్ళకు కొంతమందికి డెంగ్యూ పాజిటివ్ వస్తుంది. తర్వాత టైఫాయిడ్ కేసెస్ పెరిగినాయి, కొంచెం మలేరియా కేసెస్ కూడా పెరిగినాయి. గ్యాస్ట్రోఎంటైటిస్ అంటాం, వాంతులు విరేచన కేసులు పెరిగినాయి. వైరల్ హెపటైటిస్ అంటే మన వాటర్ బర్న్ డిసీజ్ కూడా కేసులు పెరిగినాయి. వాళ్ళందరినీ కూడా మనము హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అపరిశుభ్రత, దోమల కారణంగా డెంగ్యూ వస్తుందన్నారు డాక్టర్లు. వర్షాకాలం సీజన్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇళ్ల చుట్టుపక్కల దోమలు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. రాత్రిపూట దోమతెరలు ఉపయోగించాలని చెప్తున్నారు. ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలంటున్నారు. రోడ్డు పక్కన ఉండే జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని, మంచినీటిని కాచి వడబోసి తాగాలన్నారు. ఫీవర్, బాడీ పెయిన్స్, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. ఎండ రావడం, మళ్ళీ చలి రావడము, ఈ విధంగా ఉండడం వల్ల వైరస్ కొంచెము విజృంభించే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో చాలా వరకు కూడా జనాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సీజనల్ వ్యాధులు రాకుండా. ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఏమైనా కంటామినేటెడ్ ఫుడ్ తింటే కూడా గ్యాస్ట్రోఎంటైటిస్ తోటి, విరేచనాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ కేసులు కూడా ఎక్కువ వస్తున్నాయి. అలాగే వాటర్ బార్న్ డిసీజ్ కూడా మనం చాలా వరకు చూస్తాం. డయేరియా, డిసెంట్రీ, కలరా, తర్వాత టైఫాయిడ్ కేసెస్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఈగలు, దోమలు కూడా వర్షాకాలంలో ఎక్కువ అవుతాయి. ఈగలు, దోమల వల్ల కూడా మనకు మలేరియా, చికెన్గన్యా, డెంగ్యూ కేసెస్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో చాలామంది కూడా హై గ్రేడ్ ఫీవర్తో వస్తున్నారు. డెంగ్యూ ఫీవర్ అనేది కొంచెం ఎవ్రీ ఇయర్ మనకు వస్తుంది. ఈ ఇయర్ కూడా కొన్ని కేసులు పెరుగుతున్నాయి. హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, 102, 103 టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, సివియర్ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటుంది. వర్షాకాలం మొదలు కావడంతో అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వస్తున్నారు రోగులు. ఎక్కువగా ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. వర్షాకాలం కావడంతో డెంగ్యూ నివారణకు దోమల మందు స్ప్రే చేయాలని కోరుతున్నారు ప్రజలు. మా వైఫ్కి నిన్న నైట్ నుంచి చాలా విపరీతంగా మోషన్స్ ప్లస్ వామిటింగ్స్, అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది, వైరల్ ఫీవర్. సో డాక్టర్ సార్ బాగా చూసారు. డాక్టర్ ఏం చెప్పారంటే ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్, పెద్ద కంగారు ఏం లేదు, టాబ్లెట్స్ ఇంకా ఓఆర్ఎస్తోని కొంచెం క్యూర్ అని చెప్పారు. బాబాకి ఫీవర్ వచ్చింది. ఫస్ట్ నార్మల్ ఫీవర్ అని మేము అనుకున్నాం. నార్మల్ ఫీవర్ అని అనుకున్నాక ఒక 4 days తర్వాత డెంగ్యూ అని వచ్చింది. ఆ డెంగ్యూకి ఇప్పుడు 15 days నుంచి బాబాకి చూస్తున్నారు.
ఇప్పుడు టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు, కానీ ఇంకోటి బస్సులలో కూడా దోమలకి మస్కిటోకి చాలా మట్టుకు బాగా పెరిగిపోయినాయి. అవి కూడా చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలనేసి మేము అనుకుంటున్నాం అన్న. అది తక్కువ అవుతలేదు అంటే ఫీవర్ హాస్పిటల్ చాలామంది చెప్తున్నారు ఇక్కడ తగ్గుతుంది, ఒకసారి చూపెట్టండి అంటే వచ్చినాం, చూపెట్టినాం అనమాట. ఒక టెస్టులు రాసేసి టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు అనమాట. ఇప్పుడు జంక్ ఫుడ్ తినిపించకుండా పెట్టమని చెప్పారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందంటున్నారు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన షూటింగ్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో గోపాలకృష్ణ, జయతేజలు విన్నర్స్ గా నిలిచారు. ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ విజేతలకు మెడల్స్ అందించారు. మంచి ప్రతిభ కనబరిచిన తెలుగు రాష్ట్రాల ప్లేయర్లను త్వరలో జరిగే జాతీయ పోటీలకు పంపిస్తామని తెలిపారు ఆర్గనైజర్స్. రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలు ముగిశాయి. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో దాదాపు 800 మంది షూటర్లు పాల్గొన్నారని తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రకటించింది. ఒలింపిక్స్ కేటగిరీలోని 10 మీటర్ల పిస్టల్, 50 మీటర్ల పిస్టల్, 50 మీటర్ల రైఫిల్, 50 మీటర్ల 3P, 50 మీటర్ల ఓపెన్ సైట్, 50 మీటర్ల ఓపెన్ 3P వంటి ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. వారం రోజులుగా జరిగిన ఈ పోటీల్లో 50 మీటర్ల మాస్టర్ పిస్టల్ ఈవెంట్లో 260 పాయింట్లు సాధించిన గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్ వరించింది. 230 పాయింట్లు సాధించిన నాగేంద్రకు సిల్వర్, 223 పాయింట్లు సాధించిన కలీం రెహమాన్ కు బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇక 50 మీటర్ల పిస్టల్ మెన్ కేటగిరీలో జయతేజ, ఉమెన్ కేటగిరీలో పూర్ణిమ, సరయులు గోల్డ్ మెడల్స్ సాధించారు. 10 మీటర్ల యూత్ మెన్ విభాగంలో అమాన్ అలీఖాన్, సబ్ యూత్ మెన్ ఇండివిజువల్ ఈవెంట్లో అర్నవ్ క్షితిష్లు చెరో గోల్డ్ మెడల్ సాధించారు. 50 మీటర్ల రైఫిల్ మాస్టర్స్ లో మహ్మద్ హసన్ షరీఫ్ గోల్డ్ మెడల్, మహ్మద్ హమీద్ సిల్వర్, భరత్ బ్రాంజ్ మెడల్ సాధించారు. Telangana Rifle Association successfully conducted the 10th state championship. It was an open championship with over 1,000 athletes, and you can see that it has all gone very well. These kids, right from sub-juniors to the veterans, across all age groups, across all fields and disciplines, it was held. It was held in a very fair manner and without any complaints, and the athletes have proved themselves, and we wish them all the luck. I hope a lot of these athletes will graduate into national champions and into Olympic champions. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలను కూడా స్పోర్ట్స్ అథారిటీ షూటింగ్ రేంజ్ లోనే నిర్వహించారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఇరు రాష్ట్రాల ప్లేయర్లను త్వరలో జరిగే జాతీయ పోటీలకు పంపిస్తున్నామని ఆర్గనైజర్స్ తెలిపారు. ఎవరెవరు క్వాలిఫై అయ్యారనేది త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు. If they can help us by upgrading these ranges so that we can conduct South Zone, Nationals, and we can also bid for World Cups. And if a World Cup happens in Telangana, more than 80 to 90 countries will participate. It will help boost our shooting sport as well as our tourism. సౌత్ ఇండియాలో షాట్స్ షూటింగ్ రేంజ్ పెద్దదైనా ఇక్కడ సరైన ఎక్విప్మెంట్ లేదంటున్నారు ప్లేయర్లు. రేంజ్ ని అప్గ్రేడ్ చేసి లేటెస్ట్ వెపన్స్ తీసుకొస్తే మరింత మంది జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలో వర్షాలకు ఇల్లు కోల్పోయిన వృద్ధ దంపతులకు కొత్తగా ఇల్లు నిర్మించి ఇచ్చారు శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్. గచ్చిబౌలి రోడ్ నెంబర్ 1లో నివాసం ఉంటున్న ఎల్లయ్య దంపతుల ఇల్లు ఇటీవల వర్షాలకు కూలిపోయింది. విషయం తెలుసుకున్న అభిషేక్ గౌడ్ 3 లక్షలు ఖర్చు చేసి వారికి ఇల్లు కట్టించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్తో కలిసి కొత్త ఇంటిని వృద్ధులకు అందించారు. శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యుల సేవలను అభినందించారు జగదీశ్వర్ గౌడ్. ఏ పదవి చూడకుండా పెద్ద పెద్ద పదవులు వస్తే కూడా ఆయన మొత్తము కేర్ చేయకుండా నేను పేదల పక్షాల్లో ఉంటా, నేను అందరికీ సాయం చేస్తా, నాకు అదే పెద్ద పదవి అని మా అన్న మా దగ్గర రావడం జరిగింది. ఈసొంటి నాయకుడు మాకు ఎల్లకాలం ఉండాలి అని మేమందరం గచ్చిబౌలి వాసులం, గ్రామములం అందరూ అన్నకు భారీ మెజారిటీతో వచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలని మా అందరి ఆకాంక్షన. కాబట్టి వచ్చే ఎలక్షన్లల్లో మేము జగదీష్ అన్నకు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము, అసెంబ్లీలో భారీ మెజారిటీతో కూర్చోబెడతాం. ఈ గ్రామంలో ప్రత్యేకమైనటువంటి సోదర భావంతో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమాప్యాయతతోటి పలకరించుకోవడం జరుగుతుంది. చిన్న పెద్ద కులం మతం ప్రాంతం అనే తారతమ్యం లేకుండా
మరి ఒక ఆదర్శవంతంగా వీళ్ళు ఇక్కడంతా గచ్చిబౌలిలో మరి ముందుకు సాగుతూ ఉన్నారు. భగవంతుడు ఇక్కడ ఈ గచ్చిబౌలి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా మరి ఆశీర్వాదం ఉండాలా, భగవంతుని యొక్క ఆశీర్వాదం కృప ఉండాలి. ఎల్లయ్య గారి ఇల్లు కూలిపోయి వాళ్ళు చాలా సఫర్ అవుతుందని తెలవడం జరిగింది. మన గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ రాజన్న గారి త్రూ మాకు ఆ విషయం తెలవడం జరిగింది. తెలిసిన వెంటనే మేము స్పందించి అందరి సమక్షంలో వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఒక 2 నెలల్లో మీ ఇల్లు మీకు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందని. అదే పనిగా మా శ్రీకృష్ణ సభ్యులందరూ కలిసి ఈ వర్క్ అంతా చేసి ఈరోజు జగదీశ్వర్ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఆ ఇల్లు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై దాడిని ఖండించారు రవాణా శాఖ ఉద్యోగులు. కమిషనర్ ఛాంబర్లోకి చొరబడి భౌతిక దాడి చేసిన ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవాణా శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు. దాడికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ సిబ్బంది పెన్డౌన్ నిర్వహిస్తున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదులు చేయాలి కానీ ఇలా అధికారుల మీద దాడులు చేయొద్దన్నారు. దాడులు సరికాదని రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు పొన్నం ప్రభాకర్. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఉద్యోగులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జరిగిన చర్య చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. మేము దీనికి ప్రొటెస్ట్గా రేపు అంతా రాష్ట్రం అంతా కూడా మా ఉద్యోగులను పెండౌన్ స్ట్రైక్ చేయాలని మా ఆల్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాలు, మినిస్ట్రియల్ సంఘము, గ్రూప్ 1 అధికారుల సంఘము మరియు కానిస్టేబుల్ సంఘం అందరం కూడా మా టెక్నికల్ ఆఫీసర్ సంఘం కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ మా యొక్క మెమోరాండంని గౌరవ రవాణా కమిషనర్ గారికి సమర్పిస్తాం. రేపు కమిషనర్ రమేష్ సార్పై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రవాణా శాఖలోని అన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆక్షేపణీయము. ఒక ఉన్నత స్థాయి అధికారిపై ఒక ఆటో యూనియన్ ఇంతకుముందు ఒక రకమైనటువంటి పాస్ట్ హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా అదే ఆటో రిక్షా యూనియన్ నాయకుడు ఇంతకుముందు కూడా రవాణా శాఖ అధికారులపై కూడా దాడి చేయడం జరిగింది. ఇదే హ్యాబిట్ కొనసాగితే మాత్రము ఖచ్చితంగా కొనసాగకుండా రేపు ప్రొటెస్ట్ 1 డే పెన్డౌన్ మేము చేయాలని చెప్పేసి మేము జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఆటో రిక్షా యూనియన్ను కూడా ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ సిబ్బందిని బదిలీ చేసింది ప్రభుత్వం. 19 మంది ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి అవినాష్ మహంతే. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. షేక్పేట్లో బౌన్సర్లు రెచ్చిపోయారు. ఓ ఎగ్జామ్ సెంటర్ దగ్గర తన కుమారుడిని ఆడిస్తున్న తండ్రిపై దాడి చేశారు. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో ఓ మహిళ ఎగ్జామ్ రాస్తుండగా ఎగ్జామ్ సెంటర్ బయట ఆమె భర్త తమ కుమారుడిని ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న బౌన్సర్లు అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దాడికి దిగారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాచమైలారంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రొహిబిషన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ ఆధ్వర్యంలో పాచమైలారం గ్లాండ్ ఫార్మా దగ్గర వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు. బైక్పై ఎండు గంజాయి తరలిస్తున్న యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ సింగ్ ను అరెస్ట్ చేశారు. 350 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజేంద్రనగర్లో మైనర్ బాలికలే టార్గెట్గా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రదీప్ మైనర్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి వారి ఫోన్లకు ఫోటోలు పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. తను చెప్పినట్టు చేయకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని మైనర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు కానిస్టేబుల్ ప్రదీప్. కానిస్టేబుల్ బెదిరింపులతో లొంగిపోయిన ఓ బాలికను నగ్న వీడియోలతో 2 ఏళ్లుగా వేధిస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు సైబరాబాద్ సిపిని కలవడంతో వారిపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. షీ టీం సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు కొంపల్లి కుకట్పల్లి పిఎస్ పరిధిలో పనిచేసిన ప్రదీప్ అక్కడ కూడా బాలికలను వేధించినట్టు గుర్తించారు. కల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలకి మరి వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎడ్గార్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ చిత్రం కల్కి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ కృష్ణ థియేటర్ దగ్గర ప్రభాస్ అభిమానులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. మన కల్కి మూవీ అనేది ఇది ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మూవీ. ఇట్లాంటి మూవీ అనేది ఇంతవరకు రాలేదు. మెయిన్ క్యారెక్టర్ అనేది మన ఇది ప్రభాస్ అన్న తీసుకున్న క్యారెక్టర్. ఇది ఒక ట్విస్ట్ ఉన్నది లాస్ట్లో మూవీ. అది ఒక క్లైమాక్స్లో అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూవీ. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇది అందరికీ కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది అనేది సస్పెండ్. ఆ క్లైమాక్స్ అనేది నాగశ్విన్ ఇది ఒక గ్రేట్ మూవీ. ఇది నెంబర్ 1 మూవీ. ఇండస్ట్రీలో ఇంత మూవీ అనేది ఎవరు చేయలేదు. నేను ఎర్లీ మార్నింగ్ చూసిన కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది. ఎవ్వరు కూడా చూసినా కానీ దీనికంటే రిజెక్ట్ అన్న చేయలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎవ్రీడే దీనికి నెంబర్ 1 మూవీ అని చెప్పి పక్కన బంద్గా చెప్తున్నాను. అందరు కూడా జై ప్రభాస్. నేను కిషోర్రాజు పిక్చర్లు చాలా చూసేవాడిని. నేను కిషోర్రాజు ఫ్యాన్ని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి సినిమాలో చూస్తూ ఉన్నాను. ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు. ఇలాంటి బాక్స్ బద్దలు కొట్టే సినిమా ఇది. నా యాది కొడితే బాక్స్ పగిలిపోవాలి. మూవీ కల్కి మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినందుకు మూవీ చిత్ర సందర్భానికి మా ప్రేక్షకులు, మా ప్రజలకు, మా ఫ్యాన్స్ అందరికీ
శుభాకాంక్షలు. థియేటర్ యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు. సినిమా కల్కి విడుదల సందర్భంగా ప్రతి కల్కి మూవీలో వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కటి అందరికీ తగిన పాత్రలు ఇచ్చాడు. నాగార్జున గారు చేసిన న్యాయం ప్రతి ఒక్కరికి, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్ కానీ, మరి ప్రభాస్ అన్నయ్య ఎంట్రీ రావడమే అది ఒక పెద్ద ట్విస్ట్. బుజ్జి అనేది ఆ పాత్ర కూడా చాలా బాగుంది, అద్భుతంగా. ఎంత అద్భుతంగా అంటే అద్భుతంగా. మరీ నాగార్జున గారు ప్రభాస్ అన్నయ్యని ఇంత బాగా చూపిస్తారు. మెయిన్ అమితాబ్ బచ్చన్ గారికి, మన కమల్ హాసన్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం కూర్చాడు నాగార్జున గారు. కానీ సినిమా చాలా హైలైట్, హాలీవుడ్ రేంజ్ ఇది. ఎవరికి అర్థం కాదు, ఇది అందరూ అర్థం చేసుకొని తగిన హాలీవుడ్లో అందరూ చూడాలి. అది అన్నయ్య ఇలాంటి మూవీ చేయడం మాకు ఎంతో సంతోషం. దుండిగల్ పిఎస్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ఎంఎల్ఆర్ ఐటీ ఫార్మసీ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. కాలేజ్ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. దీంతో కళాశాల సిబ్బంది విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక. తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఈసీటీ నుంచి తుక్కుగూడ బస్టాండ్ వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. యువత డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేయాలన్నారు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి. ఎవరైనా డ్రగ్స్ సేవించినా, అమ్మినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. యువతే దేశానికి ఆదర్శం అవుతాదా, అది మరిచి నీకు ఎందుకు రాని గోలా మత్తుకు బానిసైకంలో. మరి ఈరోజు సామాజిక సమస్యగా మారబోతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డ్రగ్ రహిత జిల్లాగా, డ్రగ్ రహిత రాష్ట్రంగా మనము రూపొందాలంటే మీ అందరి భాగస్వామ్యం కూడా అవసరము. చాలా సందర్భాలలో యూత్ చాలా బలంగా అనుకుంటారు, ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి దేశం కోసం చెయ్యాలి, ఏదో ఒకటి నేను ఎట్లా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి, నాకు కూడా దేశం గురించి చేయాలన్న ఉత్సాహం ఉంది అని చెప్పేసి. మీ ఏజ్ లో దేశం కోసం ఏదైనా చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా అది చేయగలిగింది ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగస్వాములు అవ్వడం ద్వారా దేశం కోసం సేవ చేసిన వాళ్ళు అవుతారు, ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారని, మీ మిగతా వాళ్ళకు కూడా, మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకు కూడా దీని గురించి తెలియజేస్తారని చెప్పేసి, మనకు కొన్ని క్షణాల మత్తు కావాలా, కొన్ని క్షణాల సుఖం కావాలా, కొన్ని క్షణాల ఎవరికి అర్థం కాని హై కావాలా, ఒక ప్రశాంతమైన జీవితం కావాలన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. Career is there. అందరికీ తెలుసు ఇది చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి డ్రగ్స్ కి. It will have impact on your health. It can have impact on your mental well-being. It will have impact on your families also and on your career. So all of you are brilliant students. All of you are very intelligent, studying in different colleges, have a long life, and you will be bringing laurels to the country. Now, seeing here when I see the college students and when I see them visit them, then only I understand, yes, India is really a young country. And everywhere we see the youth is there, so you are the ones who are going to take the country to the next level. So therefore, please take care of yourself. The police department and the entire government machinery, all the other departments, all. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.